హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Parami456. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు చేయని వంట దోసకాయ చికెన్ కర్రీ చేశానండి. నేను ఎలా చేశానో మీకు చూపించాలని నేనైతే రికార్డ్ చేశానండి. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే Parami456 సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అలాగే వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. ఈ చికెన్ అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేశానండి. మేమైతే అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటామండి. ఎక్కడున్న ఫ్రెండ్స్ని వదులుకోకూడదు కదండి. కడాయి అయితే హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ 3 గరిటెలు అయితే వేసుకున్నానండి. చికెన్ 1/2 కేజీ మాత్రమే, కూరకు సరిపడినంత వేసుకున్నాను. ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఫ్రెండ్షిప్ అప్పుడే గట్టిగా ఉంటుంది కదండి. అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి, మనము ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్తో. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం వేసుకున్న ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిందండి. 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి. ఇవైతే ఆయిల్లో వేసేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని మనం వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలండి. చూసారు కదండి, మనం వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించాలండి బాగా. ఇలా పచ్చివాసన అంతా వెళ్ళిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే కూర చాలా రుచిగా ఉంటుందండి. ఏ కూరకైనా బాగా వేయిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత పరిమాణంలో వేసుకోవాలి, ఏ టైంలో వేస్తే బాగుంటుంది అని తెలుసుకుంటే కూర అయితే చాలా ఎక్సలెంట్గా కుదురుతుందండి ఏదైనా కానీ. అలాగే ఇప్పుడు మనం కొద్దిగా కూరకు సరిపడినంత పసుపు వేసుకోవాలండి. ఇలా ఆయిల్లో పసుపు వేస్తే మంచి కలర్ వస్తుందండి. ఉడికేటప్పుడు కంటే ఇలా వేయించుకుంటే మంచి కలర్ వస్తుందండి కూర. ఇలా అంతా కలుపుకుంటూ బాగా వేయించాలండి. చూడండి, మంచి కలర్ వచ్చింది, ఎంత బాగుందో చూడడానికి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ బాగా వేగిపోయాయండి. ఇంతకంటే ఎక్కువ వేయించకూడదు, మాడిపోతుందండి, చేదు వచ్చేస్తుంది కూర కూడా. ఇప్పుడు మనం 1/2 కేజీ చికెన్ బాగా శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. ఇప్పుడంతా వేసేసుకోవాలి. మేమిద్దరమే ఉన్నామండి, అందుకని 1/2 కేజీ అయితే సరిపోతుంది. ఇది ఒకసారి అంతా కలిపేలాగా బాగా తిప్పేసుకొని కాసేపు మూత పెట్టేయాలండి. ఆయిల్లో బాగా మగ్గించేసుకోవాలండి. ఇది ఆయిల్లో మగ్గుతూ ఉంటుంది కదా, ఈ టైంలో నేను దోసకాయ ముక్కలు కట్ చేసుకొని వస్తానండి. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చికెను ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందామండి. చికెన్ అయితే ఇందులోనే సగం వరకు బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలు తీసుకోవాలండి. 1/2 కేజీ దోసకాయ తీసుకున్నాను. 1 టమోటా పెద్ద సైజు తీసుకున్నానండి, బాగా గుజ్జు వస్తుందని సన్నగా కట్ చేసి వేశాను. దీంట్లో వాటర్ కంటెంట్ బాగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ దీంట్లోనే కుక్ అయిపోతుంది మన చికెన్ అంతా. అసలు వాటర్ కూడా వేసుకోని అవసరమే లేదండి. ఇందులో దోసకాయలో కూడా వాటర్ ఉంటుంది, టమోటా కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ దీంట్లోనే కుక్ అయిపోతుందండి మన కూర అంతా చికెను.
చాలా టేస్టీగా ఇందులోనే కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మనం మూత వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, దోసకాయలో ఉన్న వాటరు, ఉప్పు, టమోటా అంతా బాగా కలిసిపోయి బాగా ఇందులోనే మగ్గిపోయింది, ఇమిరిపోయి చూడండి ఆయిల్ కూడా కనపడుతోంది. ఆల్మోస్ట్ ఆల్ సగం కూర అంతా ఇందులోనే అయిపోయిచ్చినట్లేనండి. ఇప్పుడు మనము కూరకు సరిపడా కారం వేసుకోవాలండి. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను. కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా 1 స్పూన్ వేసుకోవచ్చండి. ఎవరి టేస్ట్ వాళ్ళది కదండి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కారము. కారం అంతా ముక్కలు కలిసేటట్లు బాగా కలపాలండి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము 5 నిమిషాలు మూత పెట్టేయాలండి. బాగా మగ్గిపోతుంది. 5 మినిట్స్ అయితే అయిపోయింది కదండి. కూర ఒకసారి అంతా తిప్పేసుకొని మనకి కర్రీ అయితే ఎర్రగా బాగా కనపడుతోందండి. ఈ కూరకి ఇంకా టేస్ట్ తెచ్చే కొబ్బరి పాలు వేసుకున్నానండి. కొబ్బరి పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పాలు కమ్మగా ఉంటుంది. మన దోసకాయ ముక్కలైతే పుల్లగా ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుందండి మన కర్రీ. నేను వాటర్ అయితే కలుపుకోలేదండి. కావలసిన వాళ్ళు ఇంకా గ్రేవీ చాలా కావాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు. నేనైతే అసలు వాటర్ వేయలేదు, ఈ కొబ్బరి పాలలోనే ఉడికించేసానండి. వాటర్ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోనే నేను ఉడకబెట్టేశానండి. అలాగే చాలా బాగుందండి, కుదిరిపోయింది అలా. చూసారు కదండి, కూర అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. కుత ఉడుకుతున్న కూరలోకి ఫైనల్గా మన కొత్తిమీర అయితే వేసేసుకున్నామండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఒకసారి ఇవన్నీ బాగా కలిసేటట్లు కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కూర అయిపోయినట్లేనండి. దోసకాయ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీలోకి వేడి వేడి రైస్ వండుకొని కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మేమైతే తిని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మరిన్ని వీడియోస్ కోసం ప్రమీ 456 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు మరింత మోటివేషనల్గా ఉంటుందండి. నా కంటెంట్ మీకు కన్నా నచ్చినట్లయితే మన వీడియోస్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో మళ్ళీ ఒకసారి చూపిస్తా అండి. చూసారు కదండి, మన కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడ్గా చూడ్డానికి. గ్రేవీ కూడా ఉందండి. నేను వాటర్ అస్సలు వేయలేదు, అయినా కూడా గ్రేవీ కూడా చాలా వచ్చింది. దోసకాయ ముక్క ఎక్కడ కూడా కనిపించలేదు, మెల్ట్ అయిపోయింది కర్రీలో. జ్యూసీగా చాలా బాగుందండి. కర్రీ అయితే బాగాలేకపోతే నేను బాగాలేదనే చెప్పేస్తానండి, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. చూసి వెళ్ళిపోకుండా ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ప్లీజ్. ఒక్కసారి చేసుకొని తిని ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రమీ 456. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.